వికారాబాద్ జిల్లా గూడూరు మండలం సిరిగంపల్లి గ్రామంలోని సర్పంచ్ కవిత వెంకటదాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. పరిగి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డి రావడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రైతు బంధు రైతు బీమా ద్వారా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. 3 గంటల కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా లేకపోతే 24 గంటల కేసీఆర్ ప్రభుత్వం కావాలని ఆయన ఓటర్లను ప్రశ్నించారు. గూడెలను కానీ ఇవాళ అనుబంధ గ్రామాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీగా చేయడం, ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం వల్లనే ఇవాళ గ్రామ పంచాయతీలు అన్ని కూడా రూపురేఖలు మారినాయి. ఇవాళ ప్రతి గ్రామానికి కూడా ఒక ట్రాక్టర్ కానీ, ఒక సెగ్రిగేషన్ షెడ్, ఒక వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం, ఒక క్రీడా ప్రాంగణం అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. దాంతోపాటు ఒక దిక్కు అభివృద్ధి, ఇంకో దిక్కు సంక్షేమం. ఇవాళ మీ గ్రామ పంచాయతీ కూడా దాదాపు ఒక 20 లక్షలతో జీపీ బిల్డింగ్ కూడా ఇచ్చినాం. ఇవాళ గతంలో బీటీ రోడ్ లేకుండా ఈ గ్రామానికి మరి అప్పుడు 2014లో మనం లేక ఓడిపోయినా సరే ఖచ్చితంగా రోడ్ ఎప్పిద్దామని అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ నిధులు కానీ జిల్లా పరిషత్ నిధుల ద్వారా బీటీ రోడ్ కూడా ఎప్పించినాం. మళ్ళీ ఆ రోడ్ కూడా దాదాపు వేసి కూడా 9-10 సంవత్సరాలు అయింది. ఆ రోడ్ అంటే ఎందుకంటే ఇదంతా రాగడిపోం కాబట్టి అంతా డ్యామేజ్ అయింది కాబట్టి దాన్ని మళ్ళీ రెన్యువల్ చేస్తున్నాం. మెటల్ కూడా అయిపోయింది, బీటీ కూడా మళ్ళీ అయిపోతుంది. అంటే ఈ గ్రామానికి ఏం చేసినా మన హయాంలోనే జరిగిందని మీరు అందరూ కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. అందువల్ల తెలంగాణ వచ్చిన తర్వాత జరిగేటువంటి సంక్షేమాలు, అభివృద్ధి ఏ రకంగా ఉన్నాయో మనం కండారా చూస్తున్నాం. ఇలా మీ గ్రామం అభివృద్ధితో పాటు సంక్షేమాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరు కూడా తక్కువ 5-6 సంక్షేమాలు అయితే ప్రభుత్వం చూస్తున్నాయి. ఇలా తెలంగాణ రాకముందు 200 రూపాయల పింఛన్ వస్తుంటే ఒక రేషన్ కార్డు మీద 16 కిలోల బియ్యం వస్తుండే ఆ కుటుంబంలో ఎంతో మంది ఉన్నా. కానీ ఆ 200 రూపాయల పింఛన్ని అలా ఆ బియ్యాన్ని కూడా ప్రతి మనిషికి 6 కిలోలు చొప్పున బియ్యం ఇవ్వడం. ఇలా ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, ఏ కులమైనా సరే మరి అమ్మాయి పెళ్లి చేసుకుంటే